ఆమె ప్రయాణించినటువంటి కారుకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఎస్యూవీ కారు ఆహ్, ఎంత దారుణంగా తుక్కు తుక్కుగా మారిపోయింది అనేటువంటిది. ఫ్రంట్ సైడ్ పక్కన రేలింగ్ ఏదైతే ఉందో, ఆ రేలింగ్‌ని గుద్దుకోవడంతో, ఆ రేలింగ్ గుద్దుకోవడంతో ముందు ఉన్నటువంటి భాగమంతా కూడా బానెట్ అంటారా, ముందు ఉన్నటువంటి ఇంజిన్ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా ఒకవేళ ముందు సీట్‌లో కూర్చున్నా కూడా ఆహ్, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా అంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆమె బ్యాక్ సీట్‌లో కూర్చున్నటువంటి పరిస్థితి. కారైతే ఒక్కసారిగా పూర్తిగా తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఆ విజువల్స్ తరలిస్తున్నటువంటి విజువల్స్, ఆ ఫోటోలు ఆర్‌టీవీ స్క్రీన్ పైన ఎక్స్‌క్లూజివ్‌గా చూస్తా ఉన్నాం మనం సిట్యుయేషన్‌కి సంబంధించి. అద్దము ముందున్నటువంటి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, ఆ మెటల్‌కి సంబంధించినటువంటిది కూడా పూర్తిగా ఆహ్, తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ప్రమాద తీవ్రత తెలుస్తా ఉంది. ఎంత స్పీడ్‌లో ఆ రైలింగ్‌ని పటాన్ చెరువు ఓఆర్ఆర్ ప్రాంతంలో ఎంత స్పీడ్‌లో వీళ్ళు ఆహ్, యాక్సిడెంట్‌లో భాగంగా గుద్దారు అనేటువంటిది తెలుస్తా ఉంది. డ్రైవర్ ఎంత నిద్రమత్తులోనో, నిర్లక్ష్యంగానో జరపడంతో అంత స్పీడ్‌లో గుద్దుకోవడంతో ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని తరలిస్తా ఉన్నారు. కారు కారు విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రమాద తీవ్రత ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది. ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ఆమె మృతి చెందినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. సో, కాబట్టి ఈ దాదాపు స్పీడ్ కూడా 140, 140 స్పీడ్‌లో ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. 140 స్పీడ్‌లో అంత స్పీడంగా వెళ్ళడంతోనే ఆమె చనిపోయినట్టుగా ఆహ్, తెలుస్తా ఉంది. ఎ ఎక్సెల్ ఆహ్, ఎక్సెల్ 6 వాహనంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అదంత పెద్దగా సేఫ్ వాహనం కాదు అనేటువంటిది కూడా గతంలో దీని గురించి చర్చ జరిగింది. సో, ఈ ఘటనకు సంబంధించి ఒక తీవ్ర ఆహ్, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. విజువల్స్ కూడా చూడొచ్చు మనం. ఆ వాహనాన్ని పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది తరలిస్తా ఉన్నారు. తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా. ఇది ఘటనకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు. ఆహ్, ఈ ఈ మధ్య కాలంలోనే ఆమె ఎన్నికయ్యారు. కంటోన్మెంట్‌కి సంబంధించినటువంటి స్థానం నుంచి. చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఆమె వారి సాయన్న గతంలో ఎమ్మెల్యేగా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ సింపతిలో కావచ్చు, ఆయన చేసినటువంటి సేవల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడంతో వారికున్న మంచి పేరుతో ఆమెనే మళ్ళీ ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. యువకురాలు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో భవిష్యత్తుంటుంది, రాజకీయ భవిష్యత్తుంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ అంతలోనే ఆమె తండ్రి మృతి చెందినటువంటి కొన్ని రోజులకే కేవలం సంవత్సరం కాల వ్యవధి 1 ఇయర్ కాల వ్యవధిలోనే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే సాయన్న మృతి చెందితే ఎమ్మెల్యేగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఇప్పుడు ఈమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేవలం ఒక 1 ఇయర్ 4 రోజులకే కేవలం సంవత్సరం 4 రోజులకే ఆమె మృతి చెందింది. 2023 ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందితే 2024 ఫిబ్రవరి 23న ఇప్పుడు లాస్యానందిత యాక్సిడెంట్‌లో అకాల మృతికి ఆమె చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో, ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతా ఉంది. దీనికైతే ప్రస్తుతానికి అతివేగమే కారణము అనేటువంటిది పోలీసులు ఆహ్, ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి నిద్రమత్తే కారణం అనేటువంటిది తెలుస్తా ఉంది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదంలో లాస్యానందిత కారు డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేశారో నిద్రమత్తులో ఏమరుపాటుతో ఒక్క సెకన్‌తో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఓఆర్ఆర్ అనేటువంటిది వేగంగా ముందుకు వెళ్ళడానికే ఉన్నటువంటి రోడ్డు. కాకపోతే అతి వేగంతో వీళ్ళు ముందుకు వెళ్లారు. 140 స్పీడ్‌తో ముందుకు వెళ్ళినట్టుగా గుర్తించారు. కారు మొత్తం నుజ్జునజ్జయింది. చాలా తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆహ్, 17,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచినటువంటి ఆమె కేవలం 33 సంవత్సరాల ఆమె వయసు. యువ ఎమ్మెల్యే. సో, ఆమె మృతి చెందినటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తా ఉంది. డివైడర్‌లు పక్కనే ఉన్నటువంటి చెప్తా ఉన్నాం గదా! పక్కనే ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే మెటల్ రైలింగ్ ఆ డివైడర్‌ని ఢీకొట్టినటువంటి పరిస్థితి. అత్యంత వేగంగా ఢీకొట్టారు. ఎమ్మెల్యే లాస్య అనిత అక్కడికక్కడే స్పాట్‌లోనే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాల పాలైనట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు
ఉన్నటువంటి వాళ్ళు ఎస్ ప్రమాదాల ఎస్ మధు, యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఎస్, ప్రస్తుతం లాస్య నందిత మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు? దీనికి సంబంధించి మిగతా కార్యక్రమాలు ఎప్పుడు జరగబోతున్నాయి? లాస్యానంత మృతదేహాన్ని పటాన్చెరులో ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. అటు నుంచి స్పాట్ నుంచి నేరుగా కొద్దిమంది పోలీస్ సిబ్బంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది, కొద్దిమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, స్థానికులు చేరుకోవడం జరిగింది. అటు నుంచి నేరుగా ఆ పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాము, ఇక్కడ విషాద ఘటనలో ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కేవలం 1 ఇయర్ లోపనే తండ్రి కూతుర్లు మరణించినటువంటి పరిస్థితి ఉంది. 1 ఇయర్ లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి 19 సాయంత్రం మృతి చెందితే ఎమ్మెల్యే గానీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గానీ, ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గానీ ఎన్నికైన తర్వాత కేవలం లాస్ట్ ఇయర్ ఆయన ఫిబ్రవరిలో మృతి చెందితే ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఈమె చనిపోయినటువంటి ఘటన, ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన చాలా కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనారోగ్య రీత్యా వల్ల చనిపోతే కూతురు మాత్రం యాక్సిడెంట్ లో చనిపోవడం, అది కూడా వరుస యాక్సిడెంట్లు. ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కావచ్చు, రీసెంట్ గా నల్గొండ వెళ్లి తిరిగి వస్తున్నటువంటి పార్టీ సమావేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక యాక్సిడెంట్ జరగడము, అది జరిగిన 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ యాక్సిడెంట్ లో ఆమె మృతి చెందడము, అదే ఘటనలో యాక్సిడెంట్ లో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి అతి వేగమే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. 140 పైగా స్పీడ్ లో ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అతివేగము నిద్రలో ఏమరపాటుతో ఒక్క సెకండ్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ గా చెప్తా ఉన్నారు. రోడ్ లో ఓఆర్ఆర్ లో స్పీడ్ గా వెళ్తున్నటువంటి కారు ఒక్క సెకండ్ లో పక్కకి లెఫ్ట్ వైపు రావడము, నిద్రమత్తులో పక్కనే ఉన్నటువంటి మెటల్ రేలింగ్ ఏదైతే ఉందో దాన్ని గుద్దుకోవడంతో కారు మొత్తం నుజ్జు నుజ్జైంది. మొత్తం తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి. కార్ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. పూర్తిగా రైట్ మధు, అంటే